హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మనకు వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో, అలాగే అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో, నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక తాజాగా ఈ యొక్క వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా బలపడడం జరిగింది. అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతోనే ఒక 2 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని జిల్లాల్లో మొత్తం కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదు అవుతూ, కొంచెం బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. మెయిన్‌గా మనకు ఏపీలో వచ్చేసి ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం, విజయనగరము, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గోదావరి డిస్ట్రిక్ట్సు, బాపట్ల, ఏలూరు, చీరాల, ఈ నెల్లూరు. ఇక్కడ వరకు కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో బలమైనటువంటి ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు అవుతోంది. మరొక వైపు తెలంగాణ స్టేట్‌లో కూడా ఈ హైదరాబాదు, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఇటు సైడు ఈ అరేబియా మహాసముద్రంలో కూడా ఈ ముంబై, గోవా, అలాగే మ్యాంగుళూరు కావచ్చు, కర్ణాటక, ఈ బెంగుళూరు, తిరువనంతపురం, కేరళ ఈ సముద్ర తీరాలకి ఆనుకొని, క్లోజ్‌గా వచ్చేసి ముంబై నగరానికి ఆనుకొని ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్ వల్ల తెలంగాణ స్టేట్‌కి ఎక్కువ రెయిన్స్ అనేటువంటివైతే పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, అయితే ఈ యొక్క ఉపరితల ద్రోణుల ప్రభావంతో, అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు? ఏ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడతాయి? అలాగే ఏ ప్రాంతాల్లో కొంచెం ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉండొచ్చు? ఇలాగ మీకు వివరాలన్నిటి గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ఎవరు కూడా ల్యాగ్ అనుకోవద్దు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. రెగ్యులర్‌గా మీకు వెదర్ రిపోర్ట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ను అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఇక మనకు ఈ బంగాళాఖాతంలో వాయువ్య దిశగా ఏర్పడినటువంటి ఈ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకొని ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అనేది మనకు కొంచెం కొంచెంగా అల్పపీడనంగా మారడం జరిగింది. అయితే ఈ యొక్క అల్పపీడనం అనేది వాయుగుండంగా కూడా బలపడిందని మన భారత వాతావరణ శాఖ నుండి లేటెస్ట్‌గా రిపోర్ట్ అయితే రావటం జరిగిందనమాట. అయితే ప్రెజెంట్ ఇది బాలాసోర్‌కు 50 కిలోమీటర్లు, అలాగే చాంద్‌బలికి 60 కిలోమీటర్లు, అలాగే దిగాకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు చెప్తూ ఉన్నారు. ఈ ఒడిస్సా తీరాలకి ఆనుకొని. అయితే దీని ఎఫెక్ట్ వల్లనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి మీరొకసారి గమనించవచ్చు. వాతావరణం మొత్తం కూడా మేఘావృతమై చల్లదనంగా అయితే ఉందన్నమాట. కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో బలంగా ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. మెయిన్‌గా ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే వర్షాలు పడుతూ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా కూడా బలపడింది కాబట్టి, ఈ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఇమేజ్‌లో ఒకసారి. ఈ ప్రాంతంలో
ప్రెజెంట్ ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి అది అల్పపీడనంగా మారి ఆ అల్పపీడనం అనేది వాయుగుండంగా బలపడడం జరిగిందనమాట. ఈ వాయుగుండం అనేది ఇక్కడ కేంద్రీకృతం అయ్యింది. సో దీనికి ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరము, గోదావరి డిస్ట్రిక్ట్స్. సో వీటిల్లోనే గత 2 రోజుల నుంచి ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదు అవుతూ ఉంది. ఓకేనా? అలాగే ఈ అరేబియా మహాసముద్రంలో ఈ తీర ప్రాంతాలకి, ముంబై తీర ప్రాంతాలకి ఆనుకొని ఉపరితల ద్రోణి కొనసాగుతుంది కాబట్టి, దీనివలన ఇటు సైడ్ మనకు తెలంగాణ స్టేట్‌కి ఎఫెక్ట్ అయితే ఉంది. మెయిన్‌గా వచ్చేసి ఈ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి గత 4, 5 రోజుల నుంచి. రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మెయిన్‌గా రేపు అనగా సోమవారం నాడు ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చు. ఏపీలో వచ్చేసి మన్యము, విజయనగరం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలినటువంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ నుండి రిపోర్ట్ అయితే రావటం జరిగిందనమాట. ఓకేనా? సో అలాగే ఒకసారి మనకు ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చూద్దాం. ఇదొచ్చేసి ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో ప్రెజెంట్ ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అనేది ఇక్కడ కేంద్రీకృతమయ్యింది. సో దాని ఎఫెక్ట్‌న ప్రెజెంట్ వచ్చేసి ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ లైట్ రైన్ నమోదు అవుతుంది. ఓకేనా? సో అలాగే ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రము ఉదయం నుండి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదు అవుతుంది. మరొక వైపు ఈ అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో హైదరాబాదు, నాందేడు, వరంగల్లు, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాదు, నిజామాబాదు, సంగారెడ్డి ఈ ఏరియాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి ప్రెజెంట్. ఓకేనా? సో నెక్స్ట్ చూడొచ్చండి. ఇది ఈరోజు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ టైంలో వచ్చేసి ఏపీలో మెయిన్‌గా ఈ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లోనే విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు ఈ ఏరియాల్లో మాత్రమే భారీ వర్షాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి మాత్రమే ఆ డిస్ట్రిక్ట్స్ మాత్రమే క్లోజ్‌గా ఈ బలపడినటువంటి వాయుగుండం అనేది ఉంది. అందువల్ల రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తాయి. అలాగే తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ఈ సముద్ర తీర ముంబై నగరానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాదు, ఈ నిర్మల్, ఆదిలాబాదు, నారాయణపేట ఈ ఏరియాల్లో రెయిన్స్ అనేటువంటివి కురుస్తాయి హెవీగా. మిగిలినటువంటి జిల్లాల్లో లైట్ రెయిన్ పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో కూడా ఏపీలో మాత్రము ఈ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లోనే హెవీ రెయిన్స్ ఉన్నాయి. ఓకేనా? అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదు అయ్యేందుకు అవకాశం అయితే ఉంది ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి అక్కడక్కడ లైట్ రెయిన్ పడుతుంది. అలాగే తెలంగాణలో కూడా అక్కడక్కడ పలు చోట్ల వర్షాలైతే ఉన్నాయి. ఈ అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు గైస్. ఇది రేపు తెల్లవారుజామున ఒక 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఉపరితల ద్రోణి అనేది మనకు ఈ అరేబియా మహాసముద్రంలో సో ఇక్కడైతే కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం అనేది ఇక్కడ కేంద్రీకృతమైంది రేపటి రోజున కూడా. అనగా 7వ తారీఖున. ఓకేనా? సారీ 6వ తారీఖున. సో రేపు ఉదయం వచ్చేసి తెల్లవారుజామున ఈ విశాఖపట్నము, విజయనగరము, కాకినాడ, ఏలూరు ఈ ఏరియాల దగ్గర అక్కడక్కడ కొంచెం భారీగా ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ మిగిలినటువంటి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం లైట్ రెయిన్ ఉంటుంది. తెలంగాణలో కూడా ఈ నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఓకేనా, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట ఈ ఏరియాల్లో రెయిన్ అనేది అయితే ఉండొచ్చు మోస్ట్లీ. ఓకేనా? సో నెక్స్ట్ చూడొచ్చు ఈ ఇమేజ్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది రేపు మధ్యాహ్నం అనగా 6వ తారీఖున
మధ్యాహ్నం 12:30, 1 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ టైంలో ఏపీలో మాత్రం కొంచెం విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో హెవీ రైన్స్ ఉంటాయి. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ ఎండ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో మాత్రము మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండొచ్చు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో. బట్ తెలంగాణ స్టేట్‌లో అన్ని జిల్లాల్లో కూడా రేపు ఉదయం నుండి రాత్రి వరకు కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి, కొన్ని జిల్లాల్లో మాత్రము వర్షాలు భారీగా కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు. సో, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు సాయంత్రం ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆ టైంలో మాత్రం ఈ వాయుగుండం ప్రభావంతో హెవీ రైన్స్ అయితే ఉన్నాయి ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో మాత్రం. అలాగే ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మాత్రం లైట్ రైన్స్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు. బట్ తెలంగాణ స్టేట్‌లో మాత్రం మోస్ట్‌లీ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో వర్షాలు అయ్యేటువంటివి అయితే పడేందుకు అవకాశం అయితే ఉంది. రేపు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. ఓకేనా? సో, మీకు డైలీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా అందజేస్తుంటాను. తప్పకుండా ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.